హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న జరిగిన కాశ్మీర్ ఘటన మధ్యాహ్నం 3 ఆ టైంకి అరౌండ్ ఇండియాలోని టూరిస్టులు కాశ్మీర్లో పాల్గావ్ అనే ప్లేస్లో, అంటే పాల్గావ్ అనే ప్లేస్ అనేది ఒక మినీ స్విట్జర్లాండ్గా పరిగణిస్తారు. ఎందుకంటే అది అందమైన లోయలు అండ్ ఒక ట్రెక్కింగ్ ప్లేస్ అది. సో అక్కడ అరౌండ్ 40 మెంబర్స్ వరకు ట్రెక్కింగ్ చేస్తున్నారు. అప్పుడు ఒక నలుగురు అక్కడ ఉన్న చెట్లు అండ్ ఆ తుప్పల్లోంచి మన ఆర్మీ డ్రెస్ వేసుకుని వచ్చి వారిపై వెపన్స్తో దాడి చేశారు. ఇమీడియట్గా అక్కడ ఒక 26 మెంబర్స్ వరకు చనిపోయారు. 17 మందిని గాయాల పాలయ్యారు. వాళ్ళని హాస్పిటల్లో చేర్చారు. అండ్ ఈ 26 మెంబర్స్లో 2 విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు. ఒకరు ఇటలీకి సంబంధించిన వారు, ఇంకొకరు ఇజ్రాయిల్కి సంబంధించిన వారు. ఇది దారుణమైన ఘటన. ఈ ఘటన జరిగిన తర్వాత మన దేశ ప్రధాని స్పందించారు. వీరిపైన దీనికి తగ్గ రివెంజ్ అనేది ఉంటుందని. అండ్ ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తన కండోలెన్స్ని తెలియజేశారు. అండ్ ఈవెన్ పునీత్ రష్యా ప్రెసిడెంట్ ఆల్సో రెస్పాండ్ అయ్యారు. 26 మంది మరణం అంటే ఇది ఒక పెద్ద దాడిగా పరిగణిస్తున్నారు. 2019 పుల్వామా దాడి తర్వాత ఇది అతిపెద్ద దాడి. ఎందుకంటే టూరిస్టుల దగ్గర ఎలాంటి వెపన్స్ ఏమీ ఉండవు. వాళ్ళనే ఈ ఉగ్రవాదులు అనేవారు టార్గెట్ చేసుకొని అటాక్స్ చేశారు. ఇది లష్కర్ తోయబా ఒక టెర్రరిస్ట్ సంస్థతో సంబంధాలు ఉన్నాయిగా గుర్తించడం జరిగింది. హాలిడేస్ స్టార్ట్ అవడం వల్ల సో వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది టూరిస్టు కాశ్మీర్లోని ఈ ఘటనలో బాధితులయ్యారు. వాళ్ళ కథనం ప్రకారం అయితే ఒక హస్బెండ్ వైఫ్ వాళ్ళ హస్బెండ్ని చంపేశారు, తనని వదిలేరు. ఇంకా టెర్రరిస్టుల గురించి మాట్లాడాలంటే వీళ్ళు టీఆర్ఎఫ్ సంస్థకు చెందిన వాళ్ళు. టీఆర్ఎఫ్ అంటే ది రీజనల్ ఫ్రంట్. 2019 ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిన సంస్థే ఈ టీఆర్ఎఫ్ సంస్థ. సో ఇది లష్కర్ తోయిబాతో సంబంధాలు ఉన్నాయి. అండ్ ఇటీవల ఇంటర్నేషనల్ టెర్రరిస్టులతో కూడా వీళ్ళు కలిశారనేది నిఘా వర్గాల సమాచారం. జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా కూడా ఇటీవల జరిగిన అటాక్స్లో ఇది ఒక పెద్ద అటాక్స్గా ఆయన గుర్తించారు.